మా ఏడైనా అన్నదానం చెప్పునా ఏంటి వంట చేయనికే ఎందుకురా? దేవుళ్ళు ఏదన్నా అన్నదానం ఉంటే పోయి తింటాను. మామూలుగా ఏడైనా పెళ్లికి పోతే లేపుతాను. తిన్నికి పోతావా? అవునా? అరే ఒక పూట భోజనం 100 మంది 200 మంది కాడికి నువ్వు పోతే కదా ఖచ్చితంగా వాళ్ళు ఇబ్బందులు పడతారు, నువ్వు ఇబ్బంది పడతావు. ఎందుకంటే నీకు బగిడి కూర కావాలా. నిన్ను ఆపేది ఏంటంటే అన్నదానాలే. అన్నదానాలు ఏమన్నా చెప్తా రాసుకో. చెప్పునా. 28, 29, 30 కొనగమ్మ తల్లింది నంది మండలంలో. ఆడ మొత్తం 1000 మంది మీద కాబట్టి ఏమో కనుక్కోలేరు నిన్ను. ఆ 3 రోజులు ఆడ పని జరుగుతుంది. అది అయిపోయినాక ఇంకా ఉగాది అన్నవసరం పువ్వు పెడతారు ఎరుగుంట్లోనే. కోటం కన్నా మొత్తం అన్ని బోర్డు రాసుకుంటున్నావు కదా, ఏడాడ ఏం పెట్టేది పోలు స్వామి. సరే ఏదేమైనా కానీ ఇటుండే పూలు అట్ట పోయకుండా ఏడాడ పువ్వు పెడతారు మొత్తం జిల్లా అంతా కనుక్కుంటున్నావు. అది కూడా నీకు టాలెంట్ రా. నాకు తెలుసురా, నేను ఎప్పుడో అనౌన్స్మెంట్ చేసిన. 28, 29, 30 పో. కొనగమ్మ తల్లి కాడికి పో. అక్కడ పాయసం పో 3 రోజులు.